చాలా జబ్బులు మనమే తెచ్చుకుంటున్నాం స్వామి కేవలం తిండి వల్ల అంటే మీలో కొంతమంది నమ్మరు. బాగానే తింటున్నాం కదా, కిలోలు కిలోలు తింటున్నాం కదా, రెస్టారెంట్ల దగ్గర నుంచి అన్నీ కవర్ చేసేస్తున్నాం కదా, అగో ప్రోటీన్ ఫుడ్ అది ఇది అన్నీ తీసుకుంటున్నాం కదా అంటారు. కానీ జాతీయ పోషకాహార సంస్థ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ముఖ్యంగా టౌన్లో ఉన్నవాళ్ళు, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు కూడా గొప్పగా ఏమీ లేరులేండి. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? కేవలం 250 గ్రాములు, అది కూడా అతి కష్టంగా తింటున్నారంటే ఏవి? పళ్ళు కూరగాయలు కలిపి ఆకుకూరలతో సహా. యాక్చువల్గా ఒక మనిషి 400 గ్రాములు తినాలండి. మన వాళ్ళు తింటలేదంటే తింటున్నారు, కిలోలు కిలోలు తింటున్నారు, రోజుకి 3-4 కిలోలు తింటున్నారు. అంత బిర్యానీ తింటున్నారు, అంత నూడిల్స్ తింటున్నారు, ఇక కేకుల దగ్గర నుంచి బర్గర్లు, పిజ్జాలు, స్నాక్స్, ముఖ్యంగా ఎంత అంటే అంత తింటున్నారు. కానీ అందులో పనికొచ్చేది తింటలేదు. కనీసం 250 గ్రాములు కాయగూరలు ఆకుకూరలు ఉండాలి, కనీసం 150 గ్రాములు పళ్ళు ఉండాలి. ఆ సీజనల్లో ఏది చీపుగా దొరికితే అదండి అనేది మర్చిపోయి చెత్తంతా తింటున్నారు. అందువల్లే ఇగో ఈ ఒబేసిటీ దగ్గర నుంచి, క్యాన్సర్ల దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, ఇక లోకంలో ఉన్న పరమ దరిద్రాలన్నీ మన ఒంట్లోకే వచ్చేస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే తినాల్సింది తినకపోవడం. ఓకే, తినండి, బిర్యానీ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, మీకు నచ్చిన వల్ల తినండి, నేను వద్దంటలేదు. ఒక చిట్కా చెప్తాను మీకు, అన్నీ తినండి, అవి కొద్ది కొద్దిగా తినండి. ఇదిగో ఇది మాత్రం కనీసం ఒక 1/2 kg అనేది పెట్టుకోండి. ఒక వెయింగ్ మిషన్ తెచ్చుకోండి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఎంత అవుతుంది అక్కడ ఒక తూకం పెట్టుకోండి. అంటే నలుగురున్న కుటుంబ సభ్యులు ఖచ్చితంగా కిలో వండాల్సిందే, తినాల్సిందే. అది కూడా ఫ్రైలు డీప్ ఫ్రైలు కాదు. ఇదే నలుగురున్న కుటుంబ సభ్యులు ఖచ్చితంగా 1 కిలోకి సరిపడా ఫ్రూట్స్ ఆ రోజు ఫుడ్లో ఉండాల్సిందే. అప్పుడు చెత్త చెదారం తినాలని ఎందుకు అనిపిస్తుందండి? ఇది తిన్న తర్వాత హాయిగా సాల్యుబుల్ ఫైబర్ కదా, చక్కగా అరిగిపోతూ ఉంటుంది. గట్ హెల్త్ బ్రహ్మాండంగా, బుర్ర కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక రోగాలు వగైరా రమ్మంటే ఎందుకు వస్తాయి? ఎంత మంచి ఇమ్యూనిటీ అంటే అంత మంచి ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది కదా. ఇక మీకు తెలుసు, స్కిన్ హెల్త్ కావాలి, హెయిర్ హెల్త్ కావాలి, చాలా కావాలి మనకి. కానీ ఆ క్రీమ్ దొరుకుతుంది కదా, ఈ టాబ్లెట్ దొరుకుతుంది కదా అనుకుంటున్నాం. కానీ మన చుట్టుపక్కల తేలిగ్గా దొరుకుతున్నాయి, తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. ఎప్పుడండి 2వ క్లాసు 3వ క్లాసులో చదువుకున్నాం ఇవన్నీ కూడా. కానీ కర్మ ఏంటంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నేనైతే కవర్ చేస్తున్నానండి, వాస్తవం చెప్తున్నాను. నేను ఆ రోజుకి ఖచ్చితంగా 1/2 కిలో పైనే, ఒకసారి కిలో కూడా చక్కగా ఏవి అమృతాహారం అంటాం కదా, అవి తీసుకుంటున్నా. మరి మీ సంగతి ఏంటి? మీ కామెంట్స్ ఏంటి చెప్పండి దయచేసి. ఇలాంటివి ఎంత షేర్ చేస్తే అంత మంచిదండి. సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉంటే మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెప్పేసుకుంటూ ఉందాం. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.